హాయ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. రేపే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. రేపే శుక్రవారము మనకు వరలక్ష్మి వ్రతం. ఒక చిన్న మాట స్పెషల్గా లేడీస్కి అందరికీ చెప్పడానికి వచ్చానండి. ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఒకరితో పోల్చుకోకండి. ఒకరు ఏదో చేశారని మీరు చెయ్యకండి. మీకు లేదని బాధపడకండి. మీకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చెయ్యండి. దయచేసి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మేము చేయలేకపోతున్నామే అనే బాధతో ఇంట్లో గొడవ పడుతూ అసంతృప్తితో పూజ చేసినా దాని ఫలితం మనకు దక్కదండి. భక్తితో శ్రద్ధతో మనస్ఫూర్తిగా మీకున్నంతలో పూజ చేస్తే ఆ అమ్మవారు కరుణిస్తుందండి మనందరినీ. ఇప్పుడు నేను చూసిన వరకు చాలా మందిని చూశాను. ఏంటంటే అయ్యో వాళ్ళు పట్టు చీరలు కట్టుకుంటున్నారు, అన్ని నగలు వేసుకుంటున్నారు, వాళ్ళు అన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు, వచ్చిన పేరెంటాలకు ముత్తైదులకు అన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు, అమ్మవారికి పట్టు చీర కట్టించారే, తర్వాత ఇంకా ఏంటి అలంకారం ఎంత ఇదిగా చేశారు అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారండి అందరూ. దాంతో మీ పూజ మీద ఉన్న భక్తి శ్రద్ధ లేకుండా వెళ్ళిపోతున్నాయి. అది కాదండి కావాల్సింది. వాళ్ళది వాళ్ళ ఇష్టం. మీరేంటి, మీ పూజ ఏంటి? భక్తి శ్రద్ధతో మీకున్నంతలో చేస్తే అంతకు మించిన ఆనందం, అంతకు మించిన అమ్మవారి కృప ఎక్కడా దొరకదండి. గుర్తుపెట్టుకోండి. ఈ పట్టు చీరలు, ఈ నగలు, ఈ రిటర్న్ గిఫ్ట్లు, ముత్తైదులకు ఎవరికి రిటర్న్ గిఫ్ట్లు, ఇవన్నీ మనం పెట్టుకున్నదండి. ఇవన్నీ మన ఆచారాలు కాదు, ఇవన్నీ మనం పెట్టుకున్నవి. వచ్చిన ముత్తైదుకి సంతోషంగా లోపలికి ఆహ్వానించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి, వాళ్ళకు పసుపు కుంకుమ పూలు ఇచ్చి, వాళ్ళకు తాంబూలం తమలపాకులు, వక్కలు, పండు, మీకు వీలైతే జాకెట్ ముక్క, లేదు అంటే పండు ప్రసాదం, శనగలు, ఏవో ఒకటి మనం చేసుకున్నంతలో ఉంటాయి కదండి, అవి పెట్టి వాళ్ళకు వాయనమిచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే చాలండి. ఆ అమ్మవారు ముత్తైదు రూపంలో మన ఇంటికి వస్తుంది అంటారు. అందుకని వచ్చిన ప్రతి ముత్తైదుని పసుపు కుంకాలతో వారిని సంతోషింపచేయండి. అంతేకాని వేరే ఆడంబరాలకు అస్సలు వెళ్ళకండి. నేను చాలా మందిని చూశాను. ప్రతి సంవత్సరము ఈ పిచ్చి వాళ్ళకుంది. వాళ్ళు పట్టు చీర తీసుకున్నారు, వాళ్ళు బంగారం నగలు కొన్నారు, వాళ్ళు ఫుల్ అలంకారం చేసేసి ఏమో మామూలుగా చేయట్లేదు. ఇదే సరిపోతుంది వాళ్ళకు. ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుందండి, ఆలోచన తీరు పెరిగిపోతుంది. ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి ఇవన్నీ. అంతేకాని ఇవన్నీ లేవు. ఇంకొక మాట, మీ సాంప్రదాయం ప్రకారం మీ వంశంలో మీ అత్తగారింటి ఆడపిల్లలు అత్తగారింటి సైడ్ పోయి చేయాలి కదండి. ఎలా ఉంటే ఆ పద్ధతులను ఫాలో అయ్యి చెయ్యండి. కానీ ఒక్కటి మర్చిపోకండి, భక్తి శ్రద్ధ, శుచి శుభ్రత, ఇవి మాత్రం ఎవ్వరూ మిస్ చేయకండి. అవన్నీ ఉన్న చోటే వరలక్ష్మి అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు. మన ఇంటిలోకి అడుగుపెట్టి మనకు మన కుటుంబానికి చల్లగా ఉండాలని ఆశీర్వాదం ఇచ్చి మన ఇంట్లోనే కొలువై ఉంటారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆడంబరాలకు వెళ్ళకండి. మీకున్న దాంతోనే చెయ్యండి. పూజ 200తో చేయొచ్చు, 2000తో చేయొచ్చు, 2 లక్షలతో చేయొచ్చు. ఎలా చేసినా భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం. ఎలా చేశాము కాదండి, ఎంత భక్తితో చేశాము, ఎంత భక్తితో అమ్మవారిని మనం కొలిచాము అనేసి. ఇంకొక మాట, పూజ రేపు పూజ కాబట్టి అందరూ పొద్దున లేసి హడావిడి పడుతుంటారు. అలా కాదు. పూజ ముందు రోజే అన్ని సెట్ చేసుకోండి, అన్ని పెట్టేసుకోండి. అప్పుడే మనము పూజ
మంచి శ్రద్ధలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారి దగ్గర కాసేపు మనము టైం పూజలో కూర్చుంటారు. అది ఇది ఇది అది అని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అక్కడ భక్తి ఉండదు. అంత టెన్షన్ పూజ అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు ముందు రోజు అన్ని అరేంజ్ చేసుకోండి. అన్ని అరేంజ్ చేసుకొని హ్యాపీగా పూజలో కూర్చొని మీరు మీ కుటుంబంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా పూజను కంప్లీట్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ ఆ తల్లి అనుగ్రహము నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ని అందరినీ చల్లగా చూడాలని, వారు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు కలుద్దాం. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ.